కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కావ్యశ్రీ అయితే నిఖిల్ పైన ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చేశారు. నన్ను నిలువునా ముంచేశారు. నాతో ఎలాగైతే ఉన్నారో మిగతా వారితో కూడా అలాగే ఉంటారు నిఖిల్ అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేశారు. ఇక తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తనతో చనువుగా క్లోజ్గా ఉంటూ వస్తారు. కానీ బయట వారితో ఎందుకలా, ఇక నాతో ఎలాగైతే ఉంటారో, నాకు ఎంత ప్రేమను పంచుతారో ఏ అమ్మాయితో అయినా అలాగే ఉంటారు అంటూ కావ్యశ్రీ అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేశారు. ఇక దానికి తగ్గట్టు నిఖిల్ అయితే రీసెంట్గా అమ్మాయిలతో వీడియోలు తీయడం, ఫొటోస్ దిగడం, చాలా చనువుగా ఉండడం, అంతేకాకుండా అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇక కావ్యశ్రీ తట్టుకోలేక ఇక ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నాతోనే కాకుండా వేరే వారితో కూడా అంతే క్లోజ్గా ఉంటారు నిఖిల్. నాకు అది ఏమాత్రం నచ్చదు. ఏ అమ్మాయి అయినా సరే తనకొచ్చే హస్బెండ్ కానీ, లవర్ కానీ తనతో తప్పించి వేరే వారితో క్లోజ్గా ఉంటే తట్టుకోలేరు. మరి అలాంటప్పుడు నేను ఎలా తట్టుకుంటానంటూ ఈ కావ్యశ్రీ అయితే ఎమోషనల్ అయితే వచ్చేశారు. ఇక ఈ వీడియో తర్వాత వీరి అభిమానులు అయితే, నిఖిల్ సార్కి ఎప్పుడు మీ మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మేడం. తను యాక్టర్ కాబట్టి, మీ యాక్టింగ్ ఫీల్డ్లో ఇవన్నీ కామన్ కాబట్టి తను అలా యాక్టింగ్ పరంగానా అని ఇంకేదంగా పరంగానైనా సరే తను క్లోజ్గా ఉన్న తన మనసులో ఎప్పుడు మీరే ఉంటారు అంటూ వీరి అభిమానులు అయితే కామెంట్లు చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు. ఎంత కామెంట్లు చేసినప్పటికీ కావ్యశ్రీ కూడా ఒక అమ్మాయే కదా, తనకంటూ ఒక మనసు ఉంటుంది కదా. సో తన ఫీలింగ్స్ని తను షేర్ చేసుకుంది. ఎవరైనా సరే తనకు సొంతం అనుకున్న వారు ఇంకొకరితో క్లోజ్గా ఉంటే తట్టుకోలేరు. కావ్యశ్రీ కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంటూ వచ్చేస్తూ ఉంది. ఇక వీరి బ్రేకప్కి కారణం కూడా ఇదే అయ్యుంటుంది.